స్టూడెంట్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో లాంగ్ ఆన్సర్స్ 4 మార్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అలాగే 2 మార్క్స్ అంటే సెక్షన్ 2కి సంబంధించిన షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, అలాగే వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ సెక్షన్ 1కి సంబంధించిన 1 మార్క్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ ఒక్క వీడియోలోనే ఉంటాయి. సో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ట్రస్ట్ మీ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే ఇందులో ఉన్న క్వశ్చన్స్ మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా అని అన్నీ వస్తాయని నేను ప్రామిస్ చేయట్లేదు, మ్యాక్సిమం అయితే కవర్ చేస్తారు స్టూడెంట్స్. ఇంతకు ముందు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ వీడియో చేశాను అండ్ ప్రీవియస్ ఇయర్ కూడా క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు అప్లోడ్ చేశాను. అందులో నుంచి ఈ 3 వీడియోల నుంచి డెఫినెట్గా మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతాయి. కొన్ని డిస్ట్రిక్ట్లో రిపీట్ అవుతున్నాయి, కొన్ని డిస్ట్రిక్ట్లో వచ్చినాయి రావట్లేదు. దట్స్ ఓకే, బట్ ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్ వీడియోస్ టు రైట్ యువర్ ఎగ్జామ్స్ వెల్. సో ముందుగా మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేసే ముందు మీరు లైక్ అండ్ హైప్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనం ముందుగా 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్, తర్వాత 1 మార్క్ సెక్షన్ 1 క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్టూడెంట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా నెట్ ఫోర్సెస్ గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. సో నెట్ ఫోర్స్లో ఒకటే డైరెక్షన్ ఉంటే యాడ్ చేయాలి అండ్ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్ యారోస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో ఉంటే మనము నెట్ ఫోర్సెస్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. అంటే ఇక్కడ సైడ్ రైట్ సైడ్ డైరెక్షన్లో మనకి 18 న్యూటన్స్ ఫోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే లెఫ్ట్ సైడ్ మనకి 12 న్యూటన్. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆపోజిట్ కాబట్టి మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 18లో 12 పోతే 6 న్యూటన్. సో ఇక్కడ మూమెంట్, ఈ బ్లాక్ మూమెంట్ రైట్ సైడ్ కదులుతుంది కాబట్టి రైట్ ఇవ్వడం జరిగింది. మరి చెప్తాను, సేమ్ ఉంటే యాడ్ చేయాలి, ఆపోజిట్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. సో నెట్ ఫోర్స్ ఈ విధంగా అడిషన్ సబ్ట్రాక్షన్ బట్టి ఉంటుంది. మీరు చెప్పండి, ఇక్కడ నెట్ ఫోర్స్ ఏంటి, ఆపోజిట్ ఉంది కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 8లో నుంచి 8 పోతే 0, నెట్ ఫోర్స్ ఇస్ 0. ఇక్కడ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. 8 + 6 14 న్యూటన్స్. ఎక్కడ సైడ్ ఉంది, రైట్ సైడ్ తీసుకెళ్తుంది. సో ఇది టాప్ బాటమ్ అంటే అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ మూవ్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ లో ఉంది కాబట్టి మనము డెఫినెట్ గా మనము సబ్ట్రాక్ట్ చేయాలి. 1 న్యూటన్ అప్వర్డ్స్ అని రాయాలి. సో దిస్ ఇస్, ఇది ఇలాంటి క్వశ్చన్ ఏది ఇచ్చినా రిలవెంట్ ఆన్సర్ రాయడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇన్ 2 మార్క్స్. సెకండ్, ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి స్టూడెంట్స్ మనకి డ్రా ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ. ఈ బాడీలో అన్ని ఫోర్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తుంది అని అడుగుతాడు. ఏ బాడీ అయినా సరే మనకి ఫస్ట్ గుర్తుపెట్టుకుని 4 అయితే డైరెక్షన్స్ లో మీరు చేయాలి. ఎప్పుడు డౌన్వర్డ్స్, మనకి ఈ ఆబ్జెక్ట్ కి డౌన్వర్డ్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ దీనికి పర్పెండిక్యులర్ గా ఈ లైన్ ఉంది కదా, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఎప్పుడు మనకి నార్మల్ ఉంటుంది, ఎన్ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి. సెకండ్, అండ్ ఇక్కడ ఫోర్స్ ఇక్కడ సైడ్ ఉంటుంది ఎందుకంటే స్టాండ్ హైట్ లో ఉంది. దీనికి ఆపోజిట్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ 4 ఫ్రిక్షన్ ఫోర్స్ ఆపోజిట్ ఉంటాయి. అండ్ ఇక్కడ నార్మల్ పర్పెండిక్యులర్ టు ద మనకి బేస్ అండ్ ఇప్పుడు గ్రౌండ్, జీ అంటే మనకి ఫోర్స్ గ్రౌండ్ సైడ్ ఉంటుంది, ఎర్త్ సైడ్. ఇవన్నీ ఎప్పుడు ఈ 4 మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇవి గుర్తుంటే సరే స్టూడెంట్స్, ఏ ఆబ్జెక్ట్ మనం ఈ ఫోర్సెస్ అయితే బాడీ మీద యాక్ట్ చేస్తున్నట్టు రాయొచ్చు. సందర్భాల్లో ఆబ్జెక్టివ్ టైప్ అంటే లైక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఆబ్జెక్ట్ అప్లైడ్ ఆన్ ఇట్, ఫైండ్ ద ప్రెషర్. ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. మన ఫార్ములా తెలుసు. ఫోర్స్ ఎన్ని న్యూటన్స్ ఇవ్వడం జరిగింది క్వశ్చన్ లో, 10 న్యూటన్స్. అండ్ అక్కడ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చారు, 20 మీటర్స్ ఇచ్చారు. సో 10/20 అంటే 1/2, ఎందుకంటే 10 1s are 10 2s are 20. ఇక్కడ 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా 0.5 పాస్కల్ అన్నా ఒకటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా పాస్కల్ ఇస్ ద యూనిట్ ఫర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ ప్రెషర్ ఈజ్ 0.5 పాస్కల్ ఆర్ 1/2 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది రాష్ట్ర మీకు మార్క్ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఒక మ్యాన్ కి ఫోర్సెస్ అయితే యాక్టింగ్ ఆన్ బాడీ అండ్ లెవెల్ ఫ్లోర్ ఏ విధంగా ఫ్రీ ఫాలింగ్ బాడీ బీటింగ్ డ్రా చేస్తారు చెప్పండి. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఇతను ఒక బాడీ అనుకుందాము, ఒక మ్యాన్ అనుకుందాము. కింది సైడ్ ఇప్పుడు గ్రావిటేషన్ ఫోర్స్, పైన ఇప్పుడు మనకి నార్మల్. సో ఫోర్స్ ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెట్టుకోండి, ఆపోజిట్ గా ఫ్రిక్షన్ ఉంటుంది. అవర్ ప్లేన్ మిర్రర్స్ యూజ్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ప్లేన్ మిర్రర్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి డైలీ లైఫ్ లో అంటే స్టూడెంట్స్, డైలీ లైఫ్ లో చూసుకోవడానికి, అర్థం చూసుకోవడానికి మనము యూజ్ చేస్తాము. అండ్ వెహికల్స్ రేర్ వ్యూ మిర్రర్స్
ట్రాక్స్ వెహికల్స్ ఏమొస్తున్నాయో చూడడానికి కూడా మనం మిర్రర్స్ యూజ్ చేస్తాము, టెలిస్కోప్ యూజ్ చేస్తాము, డెకరేషన్ అండ్ సోలార్ డివైసెస్ లో కూడా యూజ్ చేస్తాం. ఎగ్జాస్టబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏంటి అని అడుగుతున్నారు స్టూడెంట్స్. ఎగ్జాస్టబుల్ అంటే కరిగిపోయి, సో ఏవైతే సోర్సెస్ ఎనర్జీ సోర్సెస్ కరిగిపోతాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ ఎగ్జాస్టబుల్. ఇన్ఎగ్జాస్టబుల్ అంటే న్యాచురల్ గా దొరికే సన్లైట్ కానీ, ఎయిర్ కానీ, విండ్ కానీ, ఇవి ఇన్ఎగ్జాస్టబుల్, ఎంత యూజ్ చేసినా తరగవు. వీటిని ఇన్ఎగ్జాస్టబుల్ అంటారు. ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ఇన్ నేచర్ స్టూడెంట్స్. అదే ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్. మెన్షన్ సమ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్. సౌండ్ మనకి ఇయర్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ హియరింగ్ లాస్ కూడా అవకాశాలు ఉన్నాయి, స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది, స్ట్రెస్ కాజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇవి ఓన్గా రాసిన మనకు 2 మార్క్స్ స్టూడెంట్స్. ఇక్కడ రీసైక్లింగ్ బిన్ లో కొన్ని మనకి రీసైక్లింగ్ సింబల్స్ కొన్ని మనకి ఇస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? వాట్ డు above symbol represent? What do above symbol represent అంటే they represent different types of plastics. సో ఇట్లా రీసైక్లింగ్ సింబల్స్ దేనికి యూజ్ చేస్తారు అంటే ప్లాస్టిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్. హౌ ఆర్ ది సింబల్ యూస్ఫుల్ ఇన్ రీసైక్లింగ్? ఎట్లా యూజ్ చేస్తారు ఈ సింబల్స్ ని అంటే మెటీరియల్స్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం రీసైకిల్ చేస్తారు. ఇక్కడ పిఈటి అనేది ఈ ఏరియాకి యూజ్ చేస్తారంటే స్టూడెంట్స్ ఈ ప్లాస్టిక్ ని ఈ వాటర్ బాటిల్స్ లో, సాఫ్ట్ డ్రింక్ వాటర్ బాటిల్స్ లో యూజ్ చేస్తాం. అదే హెచ్డిపిఈ అంటే హై డెన్సిటీ పాలిథిన్, దీన్ని యూజ్ చేస్తాము మిల్క్ ప్యాకెట్స్ కానీ, డిటర్జెంట్ బాటిల్స్ కానీ, కంటైనర్స్ కానీ మనం యూజ్ చేస్తాం. అదే 3V అనే దీన్ని మనము పైప్స్, ప్లాస్టిక్ పైప్స్, ఫ్లోరింగ్ మెటీరియల్ వల్ల యూజ్ చేస్తాము. ఇది మనకు సిడీస్ మేకింగ్ యూజ్ చేస్తాం. అంటే ఒక్కొక్క సింబల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్లాస్టిక్ మెటీరియల్ ని రిప్రజెంట్ చేస్తుంది అనేది కూడా ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్. సో ఇక్కడ చెప్పినట్టు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఈ బి అనేది వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ బి బ్లాక్. సో బి బ్లాక్ ఎక్స్పీరియన్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ downwards, experience normal from the surface, okay, and block T experience force due to contact with both blocks. Friction force acts between the forces. So ప్రతి బ్లాక్ కి ఫ్రిక్షన్ ఫోర్స్ ఉంటుందని రాయాలి. What happens if metals are not non-conductors of heat? So metals non-conductors of heat డేంజర్ అవుతుంది. ఒకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్స్ ని ప్రిపేర్ చేయలేము, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ, నాన్ కండక్టర్స్ అయితే మెటల్స్, కుకింగ్ యూటిలెన్సెస్ ఎఫెక్టివ్ గా ఉండవు, డైలీ లైఫ్ యాక్టివిటీస్ డిఫికల్ట్ అవుతాయి. ఇవన్నీ మనము రాయాల్సి ఉంటుంది. ఒకవేళ నాన్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మెటల్స్ అవుతాయి. ఇమాజిన్ ఫ్రిక్షన్ డిసపియర్ ఫ్రమ్ ద ఎర్త్. ఫ్రిక్షన్ అనేది లేదు, ఏమవుతుంది? వీ కెనాట్ వాక్, స్లిప్ అయిపోతుంది, గ్రిప్ లాస్ అయిపోతుంది, కింద పడిపోతాం. వెహికల్స్ కెనాట్ మూవ్ ఆర్ స్టాప్. ఒకవేళ మూవ్ అయ్యాయి అనుకోండి ఆపలేము, ఎందుకంటే గ్రిప్ లేదు, ఫ్రిక్షన్ లేదు కాబట్టి. రైటింగ్ బికమ్స్ ఇంపాసిబుల్. మనం పెట్టుకుంటే అది రాసుకుంటూ పోతుంది, మనం ఆపలేము, సరిగ్గా రాయలేము. ఆబ్జెక్ట్స్ విల్ స్లైడ్ కంటిన్యూస్లీ. ఫ్రిక్షన్ లేకపోతే ఇవి అనర్థాలు, డిసడ్వాంటేజెస్. ఎక్స్టెండ్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఎ పినోర్ కెమెరా. సో ఇది ఒక లైట్ అంటే మనం క్యాండిల్ తీసుకొని పేపర్ లో హోల్ చేస్తే అదర్ సైడ్ ఆఫ్ ద పేపర్ లో మనకి ఏమి ఇస్తుందంటే రివర్స్ లో పడుతుంది. ఫ్లేమ్ పెద్దగా ఉంటుంది, ఫ్లేమ్ ఏదైతే ఉందో పెద్దగా కనిపిస్తుంది, రివర్స్ లో ఉంటుంది. సో రేస్ పాస్ త్రూ స్మాల్ హోల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్. ఉల్టా ఇన్వర్టెడ్. దిస్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ఇమేజ్ ఫార్మేషన్. ఇలాంటి లెన్స్ అవసరం లేదు, ఇమేజ్ ఫార్మ్ అవుతుంది. Petrochemical products used in agriculture industry. Fertilizers are made from petrochemicals. Petrochemicals ఒక మెయిన్ యూజ్ ఏంటంటే స్టూడెంట్స్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయొచ్చు, పెస్టిసైడ్స్ అండ్ ఇన్సెక్టిసైడ్స్ లో యూజ్ చేస్తాము, ప్లాస్టిక్ పైప్స్ ఇరిగేషన్ వ్యవసాయంలో ఉపయోగపడుతుంది, సింథటిక్ ఫైబర్స్ కూడా ఫార్మింగ్ లో ఉపయోగపడతాం. థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు మనం ఎక్కడ నుంచోవద్దు. అంటే పిడుగులు పడేటప్పుడు మనం ఓపెన్ ఫీల్డ్స్ లో సేఫ్ కాదు స్టూడెంట్స్. టాల్ ట్రీస్ దగ్గర నుంచోవద్దు, ఎలక్ట్రిక్ పోల్స్, వైర్స్ దగ్గర డేంజరస్ ప్లేసెస్ కాబట్టి అక్కడ నుంచోవద్దు, లేక్స్ దగ్గర కూడా నుంచోవద్దు, ఎందుకంటే ఆ ప్లేస్ లో పిడుగులు అంటే థండర్ స్టార్మ్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ సేఫ్ ప్లేస్ టు స్టాండ్. మూవింగ్ ఫార్వర్డ్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ శాటిలైట్? ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ఉంటాయి కదా, మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంటాయి. మనం రాకెట్
ఏదైతే పంపిస్తున్నామో అవి మన భూమి చుట్టూ తిరుగుతుంటాయి. దానివల్ల ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారా యూజెస్ ఏంటి అంటే కమ్యూనికేషన్, టీవీ, మొబైల్స్ దేని వల్ల నడుస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ద్వారానే. వెదర్ ఫోర్కాస్ట్ మనకి ముందొస్తే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వెదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. 2 days లో మనకి తుఫాన్ వస్తుందని. దేని వల్ల సాధ్యం? ఈ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. మ్యాప్స్, గూగుల్ మ్యాప్స్ దేని వల్ల? ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ వల్ల. సైంటిఫిక్ రీసెర్చ్ లో కూడా యూజ్ చేస్తాం. హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ సౌండ్ హ్యావ్ ఎనర్జీ? సౌండ్ ఎనర్జీ ఉంటుంది అంటే పెద్దగా సౌండ్ పెడితే స్టూడెంట్స్ కొన్ని గ్లాస్ ఆబ్జెక్ట్స్ బ్రేక్ అవుతాయి అంటే ఎనర్జీ ఉంది అక్కడ. సౌండ్ కెన్ మూవ్ లైట్ ఆబ్జెక్ట్స్ లైక్ పేపర్ బిట్స్. పేపర్స్ కూడా ఇలా ఎగురుతూ ఉంటాయి, సౌండ్ వస్తుంటాయి. వైబ్రేషన్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ టు మీడియం. సౌండ్ వేవ్స్ క్యారీ ఎనర్జీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. వాట్ హ్యాపెన్ ఫాసిల్ ఫ్యూయల్స్? ఫాసిల్ ఫ్యూయల్స్ ఎగ్జాస్ట్ అవుతే ఏమవుతుంది? ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ఎగ్జాస్ట్ అవుతాయి కోళ్ళు. ఏమవుతుంది అంటే మనం రీసెంట్ గా చూసాం స్టూడెంట్స్, మనకి ఇరాన్ అండ్ రష్యా వార్, ఇరాన్ అండ్ అమెరికా వార్ చేస్తుంటే కొంచెం కొన్ని రోజులు పెట్రోల్ ఆగిపోయిందని ఫుల్ పెట్రోల్ బంక్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఏమైంది? వెహికల్స్ ఆగిపోతాయి, ట్రాన్స్పోర్ట్ స్తంభించిపోతుంది, ఎనర్జీ క్రైసిస్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎనర్జీ క్రైసిస్ అకర్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఆల్సో డిక్రీజెస్. ఎందుకంటే కొన్ని ప్లేస్ లో కోల్తో చేస్తారు ఎలక్ట్రిసిటీ. నీడ్ ఫర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ ఇంక్రీజెస్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ప్లేన్ మిర్రర్స్? ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. ప్లాస్టిక్స్ వల్ల యూజెస్ ఏంటి? యూజ్డ్ ఇన్ ప్యాకేజ్ మెటీరియల్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్ లో యూజ్ చేస్తాము, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్ యూజ్ చేస్తాము, మెడికల్ ఎక్విప్మెంట్స్ లో కూడా యూజ్ చేస్తాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్లేమ్ అంటే ఒక క్యాండిల్ ఫ్లేమ్ లో డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. 3 మెయిన్ జోన్స్ స్టూడెంట్స్ క్యాండిల్ లో. అదేంటి అని అడుగుతున్నారు. సో ఈ ఫ్లేమ్ లో మనకి మధ్యలో మెయిన్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది అండ్ అవుట్ సైడ్ ఉంటుంది. సో ఇన్నర్ జోన్ ఇస్ డార్క్ అండ్ లీస్ట్ హాట్. ఇది డార్క్ ఉంటుంది అండ్ లీస్ట్ హాట్ గా ఉంటుంది, తక్కువ హాట్ ఉంటుంది. అండ్ మిడిల్ జోన్ ఇస్ ఎల్లో కలర్. ఇక్కడ మధ్యలో చూపించాను అది ఎల్లో కలర్, మోడరేట్ హీట్ ఉంటుంది స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. అదే బయటది అది బ్లూ కలర్ లో ఉంటుంది, హాటెస్ట్ ఉంటుంది. సో ఈ జోన్ హాస్ డిఫరెంట్ హీటింగ్ ఎఫెక్ట్స్. వాట్ ఆర్ ద స్టెప్స్ టు కంట్రోల్ సౌండ్ పొల్యూషన్? సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? అవాయిడ్ అన్నెసరీ యూజ్ ఆఫ్ లౌడ్ స్పీకర్స్. డీజే పెట్టకుండా చూసుకోవాలి. ట్రీస్ ఎక్కువ ప్లాన్ చేయాలి, ఎందుకంటే ట్రీస్ ని సౌండ్ అబ్జర్వ్ చేస్తుంది. మెయింటైన్ వెహికల్స్ ప్రాపర్లీ, ఫాలో నాయిస్ కంట్రోల్ రూల్స్. ఫ్రిక్షన్ డిసపియర్ ఏదైతే ఆల్రెడీ చూసాము. ఒకటి ఏంటి? గ్రిప్ ఉండు, వెహికల్స్ కదిలితే ఆగవు, ఆగితే కదలవు. అలాగే పెన్ పేపర్ మనకి ఇబ్బంది ఉంటుంది, స్లైడింగ్ ఉంటుంది. వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్? ఇంపార్టెంట్ క్వశ్చన్. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఆబ్జెక్ట్స్ అట్ రెస్ట్ ఉన్నదాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. స్లైడింగ్ ఫ్రిక్షన్ మూవింగ్ ఆబ్జెక్ట్స్ లో ఉంటాయి. రోలింగ్ ఫ్రిక్షన్ రోలింగ్ ఆబ్జెక్ట్స్, రౌండ్ ఆబ్జెక్ట్స్. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లో ఉంటాయి. 4 ఇంపార్టెంట్ స్టూడెంట్స్ మనకి 8th క్లాస్ లో స్టాటిక్, స్లైడింగ్, రోలింగ్, ఫ్లూయిడ్ ఏ దానికి ఉపయోగపడుతున్నాయని చెప్పాను కదా. ఇంపార్టెంట్ క్వశ్చన్, యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ప్రెషర్ విత్ సూటబుల్ డయాగ్రామ్. ప్రెషర్ అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా. ప్రెషర్ అంటే ఇక్కడ సింపుల్ స్టూడెంట్, ఇక్కడ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది, న్యూటన్ బై ఏరియా ఆర్ ఫోర్స్ బై ఏరియా. ఏది రాసినా సరిపోతుంది. వాట్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ సౌండ్ పొల్యూషన్? ఆల్రెడీ చూసాము, మనకి స్లీప్ ప్రాబ్లం అండ్ హియరింగ్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్లాంట్స్, యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. రిపీట్ అయ్యే ఫ్రెండ్స్, నేను స్కిప్ చేస్తున్నాను. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని క్వశ్చన్లో ఇది ఇంపార్టెంట్. మెటల్స్ ఆర్ గుడ్ కండక్టర్స్. మ్యాలియబుల్ అంటే మనము ఎంత లావు ఉన్న మెటల్ అయినా సరే చాలా థిన్ షీట్స్ గా చేయొచ్చు. ఎగ్జాంపుల్ గోల్డ్, అల్యూమినియం చాలా సన్న షీట్స్ లాగా చేయొచ్చు. వీటిని మనం మ్యాలియబిలిటీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. గోల్డ్ని. డక్టిలిటీ అంటే ఎంత పెద్ద విషయమైనా సన్న వైర్స్ గా చేయొచ్చు, దాన్ని డక్టిలిటీ అంటాము. లక్స్ట్రస్ షైన్ అవుతాయి స్టూడెంట్స్. గోల్డ్ ఉందనుకోండి, షైనీ అపియరెన్స్, ఇవన్నీ మెటల్ ప్రాపర్టీస్. ఇంకోసారి చెప్తా, గుడ్ కండక్టర్స్, మ్యాలియబిలిటీ అంటే షీట్స్ చేయొచ్చు, డక్టిలిటీ వైర్స్ కి చేయొచ్చు, లస్ట్రస్ అంటే షైనింగ్ గా ఉంటాయి. ఇవన్నీ మెయిన్ 4 ప్రాపర్టీస్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్? సో ఓకే సార్, ఇంతకు ముందు ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ చెప్పారు,
ఏంటి, డస్టీ, లస్ట్రస్ అండ్ కండక్టర్. మళ్ళీ నాన్ మెటల్స్ ఏంటి అంటే దే ఆర్ పూర్ కండక్టర్స్, డస్ నాట్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్, దే ఆర్ బ్రిటిల్ అండ్ బ్రేక్ ఈజీలీ, చాలా అల్కగా ఉంటే ఈజీగా బ్రేక్ అవుతాయి. నాన్ డక్టైల్, మనం దాన్ని షీట్గా చేయలేము, వైర్ చేయలేము, ది జనరల్లీ హ్యావ్ డల్ అపీరెన్స్. ప్లాస్టిక్ యూజెస్ ఆల్రెడీ చూసాం, ప్యాకింగ్ లో, బకెట్, బాటిల్ మేకింగ్స్ లో, ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్ లో, మెడికల్ ఎక్విప్మెంట్స్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు డిఫరెన్సెస్ అనే క్వశ్చన్ ఇంపార్టెన్స్ చూద్దాం. కాంటాక్ట్ ఫోర్స్ కి అండ్ ఫోర్స్ అట్ డిస్టెన్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే, యాక్ట్స్ ఆన్ ఆబ్జెక్ట్స్ వెన్ టచ్ చేస్తే కాంటాక్ట్ ఫోర్స్, ఇక్కడ టచ్ అయిపోతే ఫోర్స్ అట్ డిస్టెన్స్, రిక్వైర్ ఫిజికల్ కాంటాక్ట్, డస్ నాట్ రిక్వైర్, ఇక్కడ ఫ్రిక్షన్, గ్రావిటీ. ఎగ్జాంపుల్, what is the difference between static friction and sliding friction? Acts on object at static friction ఎప్పుడు రెస్ట్, ఆబ్జెక్ట్ రెస్ట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. అదే స్లైడింగ్ ఫ్రిక్షన్ మూవింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు యాడ్ చేస్తాం. ఇదేమో ప్రివెంట్స్ మోషన్, ఇది అపోజెస్ మోషన్. హైట్ ఇన్ వాల్యూ, లోవర్ ఇన్ స్టాటిక్ వాల్యూ, సెల్ఫ్ అడ్జస్టింగ్, కాన్స్టెంట్ ఫోర్స్. డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్. థర్మోప్లాస్టిక్ అయితే గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, సాఫ్ట్ ఆన్ హీటింగ్, హీట్ చేస్తే అది మెత్తగా అయిపోతే ఏ విధంగా అయినా అది షేప్ లో మనం చేయొచ్చు, అంటే రీషేప్ చేయొచ్చు. సాఫ్ట్ అండ్ ఆన్ హీటింగ్, ఇక్కడ మాత్రం దీన్ని we cannot do the softening, ఎంత హీట్ చేసినా we cannot do softening, can be reshaped, it cannot be reshaped. రీసైకబుల్, నాన్ రీసైకబుల్. పాలిథిన్, ఇక్కడ బేక్ లైట్. ఫర్ ఎగ్జాంపుల్ స్విచెస్ ఉంటాయి కదా స్టూడెంట్స్ మన ఇంట్లో, ఆ మెటీరియల్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటాము, థర్మోప్లాస్టిక్ ఏమో పాలిథిన్. రైట్ డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. సో మెటల్స్ కి నాన్ మెటల్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, దే ఆర్ గుడ్ కండక్టర్స్, పూర్ కండక్టర్స్. నాన్ మెటల్స్ మాల్యబుల్, డక్టైల్ అండ్ ఇట్ ఈస్ బ్రిటిల్. లస్ట్రస్, మెరుస్తూ ఉంటాయి, ఈజ్ నాట్ లస్ట్రస్, మెరవవు. సోనరస్, నాన్ సోనరస్, అంటే సౌండ్ చేస్తాయి, ఇవి సౌండ్ చేయవు. మెటల్ ఏదైనా కొట్టామనుకో, ఐరన్ మెటల్, టంగ్ మన సౌండ్ వస్తుంది, ఇది అలా ఉండదు ప్లాస్టిక్. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఫైబర్స్ అండ్ సింథటిక్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ ఆర్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లో వచ్చాయి న్యాచురల్ ఫైబర్స్. సింథటిక్ ఏమో మ్యాన్ మేడ్, ఇక్కడ బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్, లెస్ డ్యూరబుల్, చాలా తక్కువ రోజులు వస్తాయి, ఇక్కడ ఎక్కువ రోజులు వస్తుంది. ఎగ్జాంపుల్ కాటన్, ఇక్కడ నైలాన్. Difference between loudness and pitch. So depends on amplitude, depends on frequency, indicates intensity, indicates shrillness. Measured in decibel, it measured in hertz. Loud, high differences. Difference between conductor and insulator. Conductor ante which allows the current to pass through it. Conductor ante current flow avutundi, ikkada current does not allow. ఇది ప్లాస్టిక్ ఎగ్జాంపుల్, ఇది మెటల్ ఎగ్జాంపుల్. లో రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ హై రెసిస్టెన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కాపర్, ఇక్కడ ప్లాస్టిక్. యూజ్డ్ ఇన్ వైర్స్, యూజ్డ్ ఇన్ కవర్స్. వాట్ ఈస్ ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ వాట్ ఆర్ ఇట్ యూజెస్? ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, ఇట్స్ కోటింగ్ ఆఫ్ వన్ మెటల్ ఓవర్ అనదర్ యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక్క మెటల్ మీద ఇంకొక లేయర్, ఇంకో కోటింగ్ చేస్తే ఆ మెటల్ కి కొత్తగా అనిపిస్తుంది. ఏ విధంగా చేస్తాము? ఎలక్ట్రిక్ కరెంట్ ద్వారా చేస్తాం. ఎందుకు అంటే ఇట్ ప్రివెంట్స్ కరోషన్ ఆఫ్ మెటల్స్, ఇట్ ఇంప్రూవ్స్ అపీరెన్స్, చాలా షైనీగా కొత్తగా కనిపిస్తుంది. యూజ్డ్ ఇన్ జ్యువెలర్స్ అండ్ యుటెన్సిల్స్. వాట్ ఆర్ జోన్స్ ఆఫ్ క్యాండిల్ ఫ్లేమ్? ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇన్నర్ జోన్ హాట్ గా ఉంటుంది, డార్క్ గా ఉంటుంది. మిడిల్ జోన్ ఎల్లో, మోడరేట్ హాట్. అవుటర్ జోన్ బ్లూ కలర్ గా హాటెస్ట్ గా ఉంటుంది. Reflection of light ante bouncing back of light from surface is called reflection of light. It occurs on smooth surfaces like mirrors. It forms images in mirror. It follows laws of reflection. Explain law of reflection. Incident ray, reflected ray and normal lights on same plane. అంటే ఈ విధంగా మిర్రర్ తీసుకుంటే స్టూడెంట్స్ ఇట్లా మనము నార్మల్ ఉంటుంది, ఎప్పుడు ఇట్లా నార్మల్. సో నార్మల్ ఇది. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే అంటే ఒక లైట్ ఇట్లా పాస్ చేస్తే మిర్రర్ కి అది ఏమవుతుంది, ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇన్సిడెంట్ రే ఐ అయితే రిఫ్లెక్టెడ్ రే ఆర్, ఈ రెండు ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అదే లా ఆఫ్ రిఫ్లెక్షన్, గుర్తుపెట్టుకోండి. దిస్ లాస్ అప్లై టు ఆల్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మిర్రర్స్ అండ్ ఆప్టికల్ డివైసెస్ లో యూజ్ చేస్తాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏ విధంగా అయినా మీరు డ్రా చేయొచ్చు. కారు చూసాం కదా, అది 2 మార్క్స్ లో చూపిస్తాను. ఇంతకుముందు స్లైడ్ లో ఏ విధంగా చేసామో ఈ విధంగా కూడా డ్రా చేయొచ్చు. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, ఇది నార్మల్, ఇది ఫోర్స్, ఇది ఫ్రిక్షన్.
వాట్ హ్యాపన్స్ ఫ్రిక్షన్ ఇంక్రీజెస్ టూ మచ్? ఫ్రిక్షన్ ఎక్కువ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? మనం అంటే మూమెంట్ చేయలేం, కార్లు బండ్లు అవన్నీ సరిగా ఉండలేవు. ఎక్కువ హీట్ ప్రొడ్యూస్, ఎక్కువ ఫ్రిక్షన్ అయితే ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. వేర్ అండ్ టేర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంక్రీజ్. ఇప్పుడు టైర్స్ ఉన్నాయనుకోండి తొందరగా అరిగిపోతాయి అండ్ ఎనర్జీ ఈజ్ వేస్టెడ్. వై ఆర్ గ్రూవ్స్ ప్రొవైడెడ్ ఇన్ టైర్స్ అండ్ షూస్? అంటే కింద షూస్ కింద టైర్స్ కి షూస్ కి ప్రొవైడ్ చేస్తారు కదా, ఎందుకు అంటే ఇదే ఇంక్రీజ్ ద ఫ్రిక్షన్, బెటర్ గ్రిప్ కోసం, స్లిప్పింగ్ అవ్వకుండా ఉండటానికి కోసం, సేఫ్టీ కోసం. లూబ్రికెంట్ యూజ్ ఇన్ మిషన్స్. లూబ్రికెంట్స్ అంటే ఒకసారి ఆయిల్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం స్టూడెంట్స్ మిషన్ లో. ఎందుకు అంటే లూబ్రికేషన్ రెడ్యూస్ ఫ్రిక్షన్, ఫ్రిక్షన్ ని తగ్గిస్తుంది కాబట్టి అది ఫ్రీగా మూవ్ అవుతాయి, అదొకటి. ఇట్ ఇన్షూర్ స్మూత్ మూవ్మెంట్ ఇన్ మిషన్స్. ఇట్ రెడ్యూసెస్ వేర్ అండ్ టేర్, అంటే ఏం పాడవకుండా చూసుకుంటుంది, ఎనర్జీ సేవ్ చేస్తుంది. అందుకని లూబ్రికేషన్ అంటే ఆయిల్ లాంటి వాటిని మనం లూబ్రికేషన్ అంటాం స్టూడెంట్స్. వాట్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్? గివ్ ఎగ్జాంపుల్స్. ఇంతకుముందు చూసాము ప్లాంట్స్ నుంచి యానిమల్స్ నుంచి వచ్చే న్యాచురల్ ఫైబర్స్, బయోడిగ్రేడబుల్ ఇన్ నేచర్, లెస్ తక్కువ రోజులు వస్తాయి కానీ మంచిగా వాడచ్చు. ఎగ్జాంపుల్ కాటన్ అండ్ వూల్, మన బట్టలు. వాట్ ఆర్ సింథటిక్ ఫైబర్స్? ఇంతకుముందు చూసాం కదా, మ్యాన్ మేడ్ చేసేవి స్ట్రాంగ్ డ్యూరబుల్ ఉంటాయి, నైలాన్, అండ్ దే ఆర్ బయోడిగ్రేడబుల్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ద ఫోర్స్ బిట్వీన్ చార్జ్డ్ బాడీస్. ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా ఫోర్స్ చార్జ్డ్ బాడీస్ ఉంటే వాటిని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటాము. దే రిపెల్, లైక్ చార్జెస్ రిపెల్ ఈచ్ అదర్, అన్లైక్ అట్రాక్ట్ ఈచ్ అదర్. Gravitational force, it is a force attraction between the masses. Earth pulls objects downwards. It acts on all objects near it. It depends on mass of objects. 4R ప్రిన్సిపల్స్ ఏంటి అని అడుగుతున్నారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. రెడ్యూస్ మినిమైజ్ యూజ్ అయితే చేయాలి ఈ 4Rs లో ఒకటి. రీయూజ్ మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి. రీసైకిల్ కన్వర్ట్ వేస్ట్ ఇంటూ యూస్ఫుల్ మెటీరియల్స్. రికవర్ ఒకసారి అప్లై అయిన యూస్ఫుల్ ఎనర్జీ ద్వారా మెటీరియల్ వేస్ట్ గా కన్వర్ట్ చేయొచ్చు. సో ఈ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. 4R అనగానే ఈ R తో స్టార్ట్ అయ్యే 4 వర్డ్స్ ని యూజ్ చేస్తే సరిపోతుంది, మిగతా మ్యాటర్ రాయకుండా సరిపోతుంది. సింపుల్ సర్క్యూట్ ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. మీకు ఇంకొక సర్క్యూట్ కూడా ఇస్తాను. ఇది స్విచ్, సారీ ఇది బ్యాటరీ, ప్లస్ మైనస్ ఉంటే బ్యాటరీ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్విచ్ ఈ విధంగా ఉంటుంది. ఇది స్విచ్ ఇలా చేస్తే ఆన్ ఆఫ్, అండ్ ఇది బల్బ్. ఈ విధంగా డయాగ్రామ్. దిస్ ఈజ్ ద సింపుల్ సర్క్యూట్. ఈ విధంగా వేయచ్చు, ఈ విధంగా వేయచ్చు. సో ఏ విధంగా చేసినా సరే మీకు మార్క్ వస్తుంది. FBD, free body diagram of a book on a table. గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ చేస్తుంది, ఇది బుక్ అనుకోండి. గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్, నార్మల్ యాక్ట్స్ అప్ ఫోర్స్ మనందరికీ తెలుసు. బోత్ ఫోర్సెస్ ఈక్వల్ ఆపోజిట్. ఇక్కడ ఫ్రిక్షన్ ఉంటుంది, ఇక్కడ ఫోర్స్ ఉంటుంది. ఎన్స్ ద బుక్ రిమైన్స్ అట్ రెస్ట్. ఎక్స్ప్లెయిన్ ద రే డయాగ్రామ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ ఏ ప్లేన్ మిర్రర్. సో ఇది ఇంతకుముందు చూపించాలి, గుర్తుందో లేదో. ఇది మిర్రర్, ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. I ఈజ్ ఈక్వల్ టు R. ఇదేమో నార్మల్. ఆల్రెడీ డిస్కస్ చేస్తాం కాబట్టి స్కిప్ చేస్తున్నాం స్టూడెంట్స్. లాంగ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో లాంగ్ ఆన్సర్ లో ఒక ఖచ్చితమైన క్వశ్చన్ ఏంటి అంటే స్టూడెంట్స్, ఎక్స్పెరిమెంట్. సో లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్, ఆ మెటీరియల్ ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ నేను మీకు మెటీరియల్ అయితే షేర్ చేశాను. ఆక్సిజన్ సపోర్ట్ బర్నింగ్ అనే ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్స్పెరిమెంట్ ఇంపార్టెంట్. 12 ఎక్స్పెరిమెంట్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఎలక్ట్రోప్లేటింగ్ ఎక్స్పెరిమెంట్, sound produced by vibration experiment, sound intensity versus vibration experiment, reaction of metals with oxygen important. ఇది తర్వాత conductivity of liquids, electrostatic charges by rubbing, friction depends on surface, static friction experiment, heat conductor experiment. ఇప్పుడు కొన్ని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. స్టాటిక్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఆల్రెడీ 2 మార్క్స్ లో డిస్కస్ చేసాం కదా, అదే ఇక్కడ రాయాలి. స్టాటిక్ ఫ్రిక్షన్ రెస్ట్ లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు, మూవింగ్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు స్లైడింగ్ ఫ్రిక్షన్, రోల్ అయినప్పుడు రోలింగ్ ఫ్రిక్షన్, లిక్విడ్ యాసిడ్ లో ఫ్లూయిడ్ ఫ్రిక్షన్. ఎగ్జాంపుల్ వాకింగ్, స్లైడింగ్, బుక్, వీల్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ different types of friction. What factors affecting frictional force? కొన్ని ఫ్యాక్టర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అవి ఏంటంటే ఫస్ట్ నేచర్ ఆఫ్ సర్ఫేస్.
రఫ్ ఉండొచ్చు సర్ఫేస్, స్మూత్ ఉండొచ్చు. రఫ్ ఉంటే ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, స్మూత్ ఉంటే తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది. రఫ్ సర్ఫేస్ ప్రొడ్యూస్ మోర్ ఫ్రిక్షన్, depends on how hard surface are pressed together. More force increase friction. Types of material also affect friction. Lubrication reduce friction. Friction is useful and harmful. అదేంటి సార్ ఒకటే దానికి రెండు యూస్ఫుల్ అంటున్నారు, హార్మ్ఫుల్ అంటున్నారు ఏంటి అంటే, ఎస్ ఫ్రిక్షన్ మనకు ఉపయోగపడుతుంది అండ్ డేంజరస్ కూడా, హార్మ్ఫుల్ కూడా. ఏ విధంగా అంటే ఫ్రిక్షన్ హెల్ప్ us walk without slipping, అదొక అడ్వాంటేజ్. ఇట్ హెల్ప్స్ ఇన్ రైటింగ్ అండ్ హోల్డింగ్ ఆబ్జెక్ట్స్, సెకండ్ అడ్వాంటేజ్. ఇట్ ఎనేబుల్స్ మూవ్మెంట్ ఆఫ్ వెహికల్స్. హౌఎవర్ ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ హీట్ అండ్ వేస్ట్ ఎనర్జీ, హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇట్ కాజ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ మిషన్స్. ఎక్కువ ఫ్రిక్షన్ ఉంటే టైర్స్ అరిగిపోవడం, మెషిన్స్ తొందరగా పారవడం. ఇట్ రిడ్యూస్ ఎఫిషియన్సీ ఆఫ్ మెషిన్స్. Explain how sound is produced by vibration. Sound is produced by vibrating objects. Vibration disturbs surrounding air particles and these disturbance form sound waves. ఆ disturbance మనకు sound waves గా produce అవుతాయి. Sound waves travels through a medium. When waves reach our ears, we hear sound. What is the relation between frequency and pitch of a sound? Frequency is number of vibrations per second. Other pitch is depends on frequency. Higher frequency produce higher pitch, పెద్దగా ఉంటే shrill sound అంటాం కదా. Lower frequency produce lower pitch, deep sound. Frequency is measured in hertz. Example, thin string produce high pitch. What are the harmful effects of sound pollution? ఇంతకుముందు చూసామా, causes hearing problems, sleep disturbance, stress ఉంటుంది, concentration తగ్గుతుంది. It disturbance for animals and birds, control by reducing loudspeaker. Plant trees, ఎక్కువ ప్లాంట్ చేయాలి ట్రీస్ ని, ఎందుకంటే it absorbs sound. Follow noise control rules. So reflection of light చూసాము. Formation of plane mirror diagram important students, ఇది ఒకసారి చూసుకోండి. ఎలక్ట్రిక్ కండక్టివిటీ విత్ అన్ యాక్టివిటీ, ఇది మీరు ఎక్స్పెరిమెంట్ దాంట్లో చూసుకోండి ఫ్రెండ్స్. ఎలక్ట్రోప్లేటింగ్ అండ్ యూజెస్ ఇంపార్టెంట్, ఇది ఒకసారి చూద్దాం. ఎలక్ట్రోప్లేటింగ్ ఈజ్ అ కోటింగ్ వన్ మెటల్ ఓవర్ ద అదర్, డన్ యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్, ప్రివెంట్స్ కరోషన్ ఆఫ్ మెటల్స్, ఇంప్రూవ్ అపియరెన్స్ అండ్ షైన్, కొత్త కనిపిస్తుంది. జ్యువెలరీ మేకింగ్ లో, యుటెన్సిల్స్ లో ఇలాంటిది యూజ్ చేస్తాం ఎలక్ట్రోప్లేటింగ్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆల్రెడీ చదువుకున్నాము. మ్యాలియబుల్ అంటే షీట్స్ లాగా తయారు చేయొచ్చు, డక్టిలిటీ అంటే వైర్స్ లాగా తయారు చేయొచ్చు, లస్ట్రస్ అంటే షైనింగ్, సోనరస్ అంటే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. దే ఆర్ గుడ్ కండక్టర్స్. ఇవన్నీ మీరు కంపల్సరీగా మెటల్ ప్రాపర్టీస్ వన్ హ్యాస్ టు రిమెంబర్, కంపల్సరీ క్వశ్చన్ స్టూడెంట్స్. ఎక్స్ప్లెయిన్ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ ఆక్సిజన్. మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. Reaction occurs on heating. Magnesium bonds to form magnesium oxide. Oxides are basic in nature, show chemical properties of metals. థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఇక్కడ తీసేస్తున్నాను. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ప్లాస్టిక్. ప్లాస్టిక్ ఆర్ లైట్ వెయిట్ అండ్ డ్యూరబుల్, దే ఆర్ వాటర్ రెసిస్టెంట్, దే ఆర్ చీప్ అండ్ ఈజీ టు యూస్. హౌఎవర్ ప్లాస్టిక్స్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్, అవి భూమిలో కలవవు, ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ క్రియేట్ చేస్తాయి. బర్నింగ్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ హార్మ్ఫుల్ గ్యాసెస్. వాట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ ఫ్యూయల్? ఏమవుతుందంటే కలరీ వాల్యూ హైగా ఉంటుంది, అదొక నేచర్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్. లెస్ పొల్యూషన్ అవుతుంది, దట్ ఈస్ ఆల్సో నేచర్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్. అండ్ ఇట్ కెన్ బి స్టోర్ అండ్ ట్రాన్స్పోర్టెడ్. ఎకనామికల్ అంటే డబ్బులు ఈజీ, తక్కువ రేట్లో ఉంటాయి, అతి ఎక్కువ కాకుండా. ఇట్ బర్న్ ఈజీలీ. క్యాండిల్ ఆల్రెడీ చూసాము. 4 R's కూడా ఆల్రెడీ చూసాము. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రికవర్. రిడ్యూస్ పొల్యూషన్, ప్రొటెక్ట్ ఎన్వైరన్మెంట్. ఎల్బిడి మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి స్టూడెంట్స్. అండ్ ఒక ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ ప్లేన్ మిర్రర్, ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ అబౌట్ ద 4 మార్క్స్ క్వశ్చన్స్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనము 2 మార్క్స్ సెక్షన్ 2 క్వశ్చన్ చూసాము, 4 మార్క్స్ సెక్షన్ 3 చూసాము. ఇప్పుడు మనము సెక్షన్ 1 వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి కూడా చూద్దాం. వాట్ ఈస్ ద ఫోర్స్? ఫోర్స్ ఇస్ పుష్ ఆర్ పుల్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ. సో ఇది పుష్ అన్న పుల్ అయిన ఒక ఆబ్జెక్ట్ మీద, దాన్ని మనం ఫోర్స్ అంటాం. ఇట్ కెన్ చేంజ్ షేప్ ఆర్ ఎ మోషన్. వాట్ డస్ నెట్ ఫోర్స్ బికమ్ జీరో? ఎంతకుముందు చూసాం కదా, నెట్ ఫోర్స్ ఎప్పుడు జీరో అవుతుంది? ఇక్కడ 2 న్యూటన్ ఫోర్స్, ఇక్కడ 2 న్యూటన్ ఫోర్స్, ఈక్వల్ ఫోర్స్ అట్ సైడ్ ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్ చేస్తే మనకు నెట్ ఫోర్స్ జీరో అవుతుంది. వెన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ ఆన్ ద బాడీ, ద ఆబ్జెక్ట్ రిమైన్స్ అట్ రెస్ట్. What is friction? Friction is a force opposing motion. Is important point. It acts opposite to direction of motion. Why is boric powder sprinkled on carom board? Carom board ఆడేటప్పుడు మనకి స్ట్రైకర్ కి కింద మనకు బోరిక్ పౌడర్
యూజ్ చేస్తాం, ఎందుకంటే ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేస్తుంది, స్మూత్ గా వెళ్ళటానికి మనం స్ట్రైకర్ యూజ్ అవుతుంది, అందుకని యూజ్ చేస్తాం. గ్రూవ్స్ ఇన్ షూస్ ఎందుకంటే ఫ్రిక్షన్ ఇంక్రీజ్ చేస్తాయి, స్లిప్పింగ్ కాకుండా వాకింగ్ ఈజీగా స్మూత్ గా ఉండటానికి. ప్రెషర్ అంటే ఏంటి? ప్రెషర్ అంటే ఫోర్స్ బై ఏరియా, దీనికి యూనిట్స్ పాస్కల్. డిఫైన్ స్పీడ్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్, యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. మనకి ఫార్ములా ప్రాబ్లమ్స్ లో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఇస్తున్నా. సౌండ్ అంటే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై వైబ్రేటింగ్ బాడీస్. ఆడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ ఎంత? హ్యూమన్ బీయింగ్స్ లో 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మనము వినగలిగే శక్తి ఉంటుంది. 20,000 కన్నా తక్కువైనా 20,000 హెర్ట్జ్ కంటే ఎక్కువైనా డేంజర్, అంటే మనం ఎక్కువ వినలేము, తక్కువ కూడా వినలేము. ఈ రేంజ్ మనకి హ్యూమన్ ఎవరైతే ఇయర్ రేంజ్ ఉంటుందో వాళ్ళకి ఈ రేంజ్ ఉంటుంది. ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాలి. పిచ్ అంటే ఏంటి? ఇండికేట్ షిల్నెస్ ఆఫ్ సౌండ్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. లా ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్రెడీ చెప్పాను, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఆల్ రేస్ లై ఇన్ సేమ్ ప్లేన్. వాట్ ఈజ్ లాటరల్ ఇన్వర్షన్? అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ రివర్స్ అయితే వాటిని లాటరల్ ఇన్వర్షన్ అంటాము. ప్లేన్ రివర్స్ లో మనం గమనించవచ్చు. సింపుల్ సర్క్యూట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనకి బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ మనకి బల్బ్ ఈ విధంగా చేయాలి, ఇక్కడ స్విచ్ మీరు డ్రా చేయాలి. ఇది మనకి సింపుల్ సర్క్యూట్ స్టూడెంట్స్. ఇది బల్బ్ అని రాయండి, ఇది వైర్, ఇది కీ. వాట్ ఈస్ కండక్టర్? allows current to pass through it. Conductor. Insulator అంటే does not allow current to pass through it. Copper, aluminum example, conductor కి, plastic, rubber insulator కి. Malleability అంటే ఆల్రెడీ చూసాము, thin sheets గా చేయటం. Ductility అంటే వైర్స్ గా చేయటం. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ sonority అంటే సౌండ్ వస్తుంది. ఇవన్నీ దే ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వాట్? మెటల్స్. ఆల్రెడీ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే సాఫ్ట్ అవుతాయి, హీటింగ్ ద్వారా రీషేప్ చేయొచ్చు. అదే ఇక్కడ చూడండి, థర్మో ప్లాస్టిక్ మాత్రం డు నాట్ సాఫ్టెన్, సారీ, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ వి కెనాట్ రీషేప్ ద ఆబ్జెక్ట్స్ యూజింగ్ హీటింగ్. ఇక్కడ రీషేప్ చేయొచ్చు, సాఫ్ట్ అండ్ హీటింగ్ అంటే హీటింగ్ లో సాఫ్ట్ అవుతాయి, మనం రీషేప్ చేయొచ్చు. కానీ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అలా చేయలేము. Why should oil fires not be extinguished with water? ఎందుకంటే అవి ఆయిల్ ఫ్లోట్స్ ఆన్ ఫ్లోట్స్ అండ్ స్ప్రెడ్ ఫైర్, ఇట్ బికమ్ డేంజరస్ అందుకనే. ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఈ విధంగా ఎప్పుడు మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఇక్కడ మనకి నార్మల్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఈ విధంగా ఉంటుంది. ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఈ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. I is equal to R అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది నార్మల్, ఇది IR. యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ గురించి అడుగుతారు, చాలా సందర్భాలు అడిగిన ఉన్నాయి. డయాగ్రామ్ ఈ విధంగా రాయాలి స్టూడెంట్స్, 3 arrows అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద షేప్ ఆఫ్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ వేయొద్దు, మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, ఇది చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. దీన్ని యూనివర్సల్ రీసైక్లింగ్ సింబల్ డ్రా చేయమని అడిగే అవకాశాలు ఉన్నాయి. యూజెస్ ఆఫ్ మెటల్స్, యుటెన్సిల్స్ వైర్స్ చేయొచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ మిషన్, పెద్ద పెద్ద మిషన్స్ లో యూజ్ చేయొచ్చు. నాన్ మెటల్ యూజెస్ ఏంటి? ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్రీతింగ్, నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫర్టిలైజర్స్. బేక్ లైట్ అంటే స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా, స్విచ్ బోర్డ్స్ బేక్ లైట్ తో యూజ్ చేస్తాము. అలాగే హ్యాండిల్స్ ఏదైతే మనము పెంక్ అంటాం కదా, దాని హ్యాండిల్ కానీ కుక్కర్ హ్యాండిల్ కానీ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ బేక్ లైట్. థర్మోప్లాస్టిక్ టాయ్స్, కంటైనర్స్, ప్యాకేజ్ మెటీరియల్స్ వల్ల యూజ్ చేస్తాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ 4 మార్క్స్ లో వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఇగ్నోర్ చేస్తాం స్టూడెంట్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ మాసెస్ పుల్స్ ఆబ్జెక్ట్స్ టువర్డ్స్ ద. ఎలక్ట్రోస్టాటిక్ అంటే ఫోర్స్ బిట్వీన్ చార్జ్డ్ బాడీస్ కాంటాక్ట్. సింథటిక్ ఫైబర్ చూసాం, మాక్సిమం ఇందులో ఏవైతే 4 మార్క్స్ లో చూస్తామో ఇవే మాక్సిమం రిపీట్ అయ్యాయి స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వీడియో. నేను ఇంతకుముందు ఏవైతే చేశానో అవి ఇవి అన్ని స్టూడెంట్స్ డెఫినెట్ గా ఇందులో రిపీట్ అవుతాయి. కొన్ని డిస్ట్రిక్ట్ లో అయితే కొన్ని కలవట్లేదు, రావట్లేదు సార్ అంటున్నారు. ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్ టు స్కోర్ యువర్ గుడ్ మార్క్స్ స్టూడెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ మనకు తెలియదు కాబట్టి, బట్ స్టిల్ ఐ ట్రై టు కవర్ ఆల్ ద కాన్సెప్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అండ్ గివింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో ఇక్కడ PDF అడగండి, సో ఇవే 1-2 సార్లు చూసుకోండి, అర్థం చేసుకొని ఓన్ గా రాయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.